అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముకు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదల్ని పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చెయ్యొచ్చు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దయాదులచే దగా చెయ్యబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా, సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యు అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్త విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశాభివృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పమని కోరగా, అందుకు సమాధానంగా శివుడు, నాయనా, కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమనే ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మని చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టాదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమున 21 ప్రకారం నివేదించి నృత్య గీతావాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలాదిలిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన పదార్థాలను మాత్రమే భోజనం చేయాలి. మరునాడు ఉదయాన స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని అనంతరం పునః పూజని చేసి సత్యానుసారంగా గణపతికి మౌంజీ కృష్ణాజిన దండకం మండులోప వితములు ఇచ్చి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములతో తృప్తిపరచాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాలలోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గాంధర్వాదులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు. ఆ విధంగా సన్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చెయ్యడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను పొందగలిగాడు. సమంతకోపాఖ్యానం. సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడతనికి శమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనాజిత్ అనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహం అతనిని వధించి ఆ మణినొక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లుకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని
తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారుని లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలనే నాకీ అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చదివినాడు కైలాసంలో కుబ్జరూపధారుడైన విఘ్నేశ్వరుడు అనంత తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందల పాలై పోయేదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతల్ని ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడటం జరిగింది. అందువల్లనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకొని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మోపుకునేందుకు గాను బయలుదేరాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని, దాని చెంతనే ఉన్న సింహము అడుగు జాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడి కూతురు జాంబవతి, ఆమె యొక్క క్రీడాలోక కేలికందుకంగా కట్టి ఉంది శమంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుణ్ణి జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. శమంతకమణితో పాటు కూతురైన జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు. కృష్ణుణ్ణి అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్రాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు శాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింప చేస్తాడు. కనుకని ఈయన్ను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకి జయాన్ని, ధనార్థులకి ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మల్లోనూ వైధవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నీవి వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టాలని తీర్చుకొని శత్రువుల్ని గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషక్తుడయ్యాడు.